నమస్తే, వెల్కమ్ టు ఖమ్మం 360. వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా బైక్ ర్యాలీ. ఖమ్మం వెలుగుమట్ల నిర్వాసితులకు ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22న నిర్వహించే బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఖమ్మంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులు అవునూరి మధు మాట్లాడుతూ వెలుగుమట్లలో 62.07 ఎకరాల భూదాన్ భూముల్లో 30.07 ఎకరాల భూముల్లో పేద ప్రజలు నివాసం ఉండగా మిగిలిన 31 ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారుల స్వాధీనంలో ఉందన్నారు. బాధితులకు నిరాశ. ఖమ్మం వెలుగుమట్లలో కూల్చివేత తర్వాత సర్వం కోల్పోయి బాధితులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. మరోసారి కలెక్టర్ను కలిసేందుకు కలెక్టరేట్కు వచ్చిన నిర్వాసితులు ఓపీడీఆర్ ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు. రీసర్వే. వెలుగుమట్లలో కేటాయించిన ఇళ్ల స్థలాల జాబితాను రీసర్వే చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ఖమ్మం అర్బన్ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. అర్హుల జాబితాలో అనేక అక్రమాలు జరిగాయని ఆ పార్టీ నేత అశోక్, భూబాధితుడు కోటేశ్వరరావు ఆరోపించారు. అనర్హులకు పట్టాలు ఇవ్వడం సరికాదని వెంటనే సమగ్ర విచారణ జరిపి అసలైన బాధితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. రంజాన్కు అన్ని సౌకర్యాలు ఏర్పాటు. రంజాన్ పండుగ పురస్కరించుకుని ముస్లింలు ప్రార్థనలు చేసుకునేలా ఖమ్మం మోతీనగర్ ఈద్గా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు 36వ డివిజన్ కార్పొరేట్ పసుమర్తి రామ్మోహన్ రావు తెలిపారు. కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఆదేశాల మేరకు ఈద్గా వద్ద ఖాళీ స్థలాన్ని డోజర్తో శుభ్రం చేయించి టెంటు, కార్పొరేట్లతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. డిపో మేనేజర్ ఖమ్మం బస్టాండ్లో తనిఖీ. ఖమ్మం ఆర్టీసీ నూతన బస్టాండ్లో డిపో మేనేజర్ శివప్రసాద్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల ఫిర్యాదుల మేరకు బస్టాండ్ ఆవరణంలో షాపులను పరిశీలించి ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులను దోచుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బడ్జెట్లో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశారు. 2026-27 సంవత్సరానికి ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి వెంకటేష్ ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్లో ఉన్నప్పటికీ వాటి పరిష్కారంపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆయన అన్నారు. జిల్లాకు 3 మంత్రులు ఉన్నప్పటికీ ఖమ్మం జిల్లాకు యూనివర్సిటీ స్థాపనపై నోరు విప్పకపోవడం బాధ్యతారాహిత్యం అని వెంకటేష్ తెలిపారు. బిల్లుగండం. వైరా మున్సిపాలిటీలో ఎన్నికల సమయంలో భోజనాలు సరఫరా చేసిన హోటల్ యాజమానులు గుంతలు పూడ్చిన జేసీపీ నిర్వాహకులు తమ బకాయిల కోసం లబోదిబోమంటున్నారు. నెలలు గడుస్తున్నా బిల్లులు చెల్లించకపోవడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఎన్నికల ఖర్చుల పేరుతో మున్సిపల్ జనరల్ ఫండ్ను అధికారులు ఖాళీ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. అగ్నివీర్ కొలువులు. భారత సైన్యంలో 2027 నియామక సంవత్సరానికి అగ్నివీర్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అభ్యర్థులు ఏప్రిల్ 1 లోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. అగ్నివీర్ గరిష్ట వయోపరిమితిని 22 ఏళ్లకు పెంచారు. జూన్ 1 నుంచి ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. బైక్ చోరీ ముఠా అరెస్ట్. ఖమ్మంలో వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న 7 సభ్యుల ముఠాను 3 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం వాహన తనిఖీల్లో పట్టుబడిన నిందితులను విచారించగా ఖమ్మం, సూర్యాపేట, మహబూబాద్ జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు. వారి నుంచి సుమారు 11 లక్షల విలువైన 17 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మంలో 39 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం. ఖమ్మం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన 39 ఎల్పీజీ సిలిండర్లను పౌర సరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రఘునాథపాలెం మీ సేవా కేంద్రంలో 32, 2 హోటళ్లలో 7 సిలిండర్లను పట్టుకుని నిర్వాహకులపై ఆర్ఏ కేసులు నమోదు చేశారు. గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడటం నేరమని, అక్రమ నిల్వలపై తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు. బడ్జెట్లో ప్రధాన రంగాలకు మొండి చేయి. ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రధాన రంగాలను విస్మరించిందని సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ విమర్శించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ రంగాలకు ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఏటా పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా విద్యా, వ్యవసాయ రంగాల్లో కనీస కేటాయింపులు పెరగాల్సి ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించలేదని మండిపడ్డారు.